వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులకు చేయూత కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని డిఆర్డబ్ల్యూ కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు శారదమ్మ వ్యక్తం చేశారు. ఆదివారం గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులకు చేయూత కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు పలు సరుకులు అందజేశారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కీర్తిశేషులు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో దివ్యాంగులకు చేయూత కార్యక్రమం ద్వారా ప్రతి నెల దివ్యాంగులకు సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో దివ్యాంగులకు ఫల సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిఆర్డబ్ల్యూ కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు శారదమ్మ మాట్లాడుతూ సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి కుటుంబం ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. దివ్యాంగులు వారిలోని ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకొని సమాజంలో గౌరవంగా జీవించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ బత్తల రవీందర్ రెడ్డి, సనత్ కుమార్ రెడ్డి, ప్రజేందర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, కిషోర్ రెడ్డి, కృష్ణారెడ్డి, హరికృష్ణారెడ్డి, హరినాథ్ రెడ్డి, శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెవులు నారాయణమ్మ ఇగ్గిరెడ్డి రమేష్ మస్తాన్ రెడ్డి అలంకరించిన పెద్దలకి, ఇక్కడ విచ్చేసినటువంటి రెడ్డి బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఆటంకం లేకుండా చాలా అద్భుతంగా జరపడం అనేది అమ్మకి, ఇంద్రసేన మా అమ్మకి చాలా సంతోషం. ఆమె ఈ కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలని అందులో మన రెడ్డి సంఘం, రెడ్డి బంధువులంటే వాళ్ళ భర్తగారైన సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారికి ఎంతో ఆయన కుల అభిప్రాయం ఎక్కువ, ఆయనకి ఇష్టం కాబట్టి వీళ్ళకి చేయడం అనేది ఆమెకి ఎంతో 100% చాలా ఇష్టంతో కూడిన పని. అందువల్ల ముందు ముందు కూడా ఏదైనా కార్యక్రమాలు చేయాలనే ఇష్టంతో కూడా ఉన్నారు. ఆమె అన్న అయినటువంటి సుధీర్ రెడ్డి గారు వీళ్ళందరూ చాలా ఆయుర ఆరోగ్యాలతోటి లక్షణంగా సంతోషంగా ఉంటే మనబోటి వాళ్ళందరికీ కూడా చాలా ఆదర్శంగా ఉండి ఏదైనా ఇబ్బంది పడే వాళ్ళందరికీ చాలా వెన్నుదన్నుగా ఉంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి మనిషి, జీవించి ఉండే ప్రతి మనిషి అంటే మన శ్వాస పుట్టుక నుంచి మనం పోయే వరకు మనకి, నేను ఒక స్పిరిచువల్ చెప్పారని చెప్పారు, అందుకని చెప్తున్నాను. ఇది ఒక నాకు అవకాశం కాబట్టి ధ్యానం అనేది శ్వాసతో మనం కూడుండే ప్రతి వ్యక్తిని మనం ఆ శ్వాసని గమనింపుతోనే మహోన్నతమైన స్థానాన్ని పొందొచ్చు, స్థితిని పొందొచ్చు అనేది అది ఒక సాధకురాలుగా నాకు తెలుసు. కాబట్టి అది మనందరం కూడా దీన్ని ఉపయోగించుకోవాలా. ఈ ధ్యాన పద్ధతిని అందరూ ప్రతి ఒక్కరూ నేర్చుకొని, మీరేదో ఇప్పుడు దివ్యాంగులు అని చెప్పని అనుకుంటున్నాము, మనకి ఏదైనా ఇబ్బంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, ఏదో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, ఏ విధమైన ఎటువంటి ఇదైనా అధైర్యంగా ఉంటాము, లేకపోతే ఏదో ఒకటి ఉంటాయి. ప్రతి మనిషికి ఏదో ఒకటి కొంత ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది నుంచి బయటపడి చక్కగా మనం ఎంతో కాన్ఫిడెన్స్ తోటి, ఎంతో హాయిగా ఆనందంగా ఉంటాము అనే నిజస్థితికి ఉంటాము అనుకుని ధ్యానాన్ని అందరూ, ప్రతి ఒక్కరు, మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు, మేము కూడా అది పాటిస్తున్నాం కాబట్టి అందరం పాటించి ఎప్పుడు సుఖ సంతోషాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి
కృష్ణాష్టమిని పురస్కరించుకొని గత 20 సంవత్సరాలుగా గూడూరు పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలో సోమవారం శోభయాత్ర నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని, పట్టణ ప్రజలు ఈ శోభయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెమల మురళీమోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం గూడూరు పట్టణంలోని కేశవ నిలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పట్టణంలోని కేశవ నిలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు శోభయాత్ర కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెమల మురళీమోహన్ రెడ్డి మాట్లాడుతూ 1964లో విశ్వ హిందూ పరిషత్ కృష్ణాష్టమి రోజున ప్రారంభించడం జరిగిందని, ఆనాటి నుంచి కృష్ణాష్టమిని వేడుకగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, ఈ క్రమంలో గూడూరు పట్టణంలో గత 20 సంవత్సరాలుగా శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నుంచి శోభయాత్ర పట్టణంలోని ప్రధాన మార్గాల మీదుగా జరుగుతుందని, ముందుగా గోపూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున పట్టణ ప్రజలు గోపూజ కార్యక్రమం మరియు శోభయాత్ర మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి నాయకులు వెంకటరమణయ్య, రవిచంద్ర, ఆర్వి రావు, మనోజ్ కుమార్, ప్రజేంద్ర, చిన్న, శివ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో 1964లో స్థాపించబడింది. ఈ సంస్థ కృష్ణాష్టమి రోజు స్థాపించబడింది కాబట్టి ఇది విశ్వ హిందూ పరిషత్ యొక్క స్థాపనా దివస్. అది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఆ స్థాపనా దినం రోజు మనము కృష్ణాష్టమిని చాలా హుందాగా, చాలా ఆర్భాటంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆనందంగా చేసుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం గత 20 ఏళ్ళుగా సజావుగా జరుగుతుంది గూడూరు పట్టణంలో. ఈ పట్టణంలో జరిగే ఈ కార్యక్రమానికి సహకరించే ప్రతి ఒక్కరికి కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం నిర్వర్తించాలంటే ఎన్నో రోజులుగా కార్యక్రమం కోసం తప్పించాలి. అలా తప్పించే ప్రతి కార్యకర్తకి కూడా నేను హృదయపూర్వకంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం సజావుగా ఆనందంగా జరుగుతుంది. ఈ కార్యక్రమ సరళి ఎలా ఉంటుందంటే గోపూజతో స్టార్ట్ అవుతుంది. గోపూజ మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. 4:30కి శోభయాత్ర ప్రారంభమవుతుంది. 5 గంటలకు వేషధారణం మొదలవుతుంది. 6:30కి నృత్య పోటీలు స్టార్ట్ అయ్యి 10:30 గంటలకు ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ కార్యక్రమం సరళిలో ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ రాగలిస్తే అక్కడికి ప్రతి ఒక్కరూ వచ్చి వీక్షించి ఈ కార్యక్రమంలో ఆనందాన్ని పొందాలని, ఆనందంగా ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించాలని 3 గంటల నుంచి కూడా 10 గంటల వరకు కూడా ప్రసాదాలు వితరణ జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రసాద వితరణలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ప్రసాదం స్వీకరించి ఆనందంగా ఇంటికి వెళ్ళాలని కూడా మరొకసారి ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈ స్కూల్లో మనం ఈ కార్యక్రమంలో స్కూళ్ళన్నింటినీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఈ పార్టిసిపేషన్ చేసే సరళిలో ప్రతి ఒక్క కరెస్పాండెంట్ కూడా వారి యొక్క కార్యక్రమంగా తీసుకుని దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేసి పంపిస్తున్నందుకు వారికి విశ్వ హిందూ పరిషత్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు అర్పిస్తున్నాను. అలాగే ఆ బిడ్డలని అందరూ ఓపికగా తయారు చేసి పంపించే తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. ఈ కార్యక్రమం గొప్పగా జరగాలని కూడా కోరుకుంటున్నాను. ఈ పట్టణమే కాకుండా పట్టణం ప్రాంతానికి దగ్గరలో ఉండే ప్రతి గ్రామం కూడా పాల్గొనాలని కూడా నేను ఈ కార్యక్రమంలో ఒకసారి చూడాలని, ప్రతి ఒక్కరూ వచ్చి చూడాలని, దీన్ని ఇంకా పెద్దదిగా తీసుకెళ్లాలని, ప్రతి దగ్గర జరిగేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలని కూడా నేను హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ వచ్చేటట్టుగా మన మీడియా వాళ్ళని కూడా నేను హృదయపూర్వకంగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీడియాలో చక్కగా దీన్ని విలేజెస్లో కూడా అవకాశం ఉన్న దగ్గర చూపించమని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా బృందానికి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు అర్పిస్తూ ముగిస్తున్నాను. వయసుతో నిమిత్తం లేకుండా జనాభాలో చాలా శాతం మంది ప్రజలకు షుగర్ వ్యాధి వస్తుండడం ఆందోళన కలిగిస్తుందని సాయి ల్యాబ్ అధినేత మురళి వ్యక్తం చేశారు. ఆదివారం గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు, జేవైపీ అండ్ టౌన్ వారి ఆధ్వర్యంలో ఉచిత షుగర్ టెస్ట్ శిబిరం కార్యక్రమం నిర్వహించారు.
వైద్య నిపుణులు ఉచిత షుగర్ టెస్ట్ శిబిరంలో పాల్గొన్న ప్రజల నుంచి రక్తాన్ని సేకరించి షుగర్ టెస్ట్ చేసి వివరాలను వారికి తెలియజేశారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు, జేవైపీ అండ్ టౌన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత షుగర్ టెస్ట్ శిబిరంలో పాల్గొన్న సాయి ల్యాబ్ అధినేత మురళి మాట్లాడుతూ షుగర్ వ్యాధి సర్వసాధారణమైపోయిందని, అయితే ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా షుగర్ టెస్ట్ చేయించుకొని వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవాలని తెలిపారు. ప్రజల్లో ఆహారపు అలవాట్లు కారణంగా షుగర్ వ్యాధి బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాయామం లేదా నడక ద్వారా షుగర్ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని, అదేవిధంగా ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైద్య నిపుణురాలు మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వారు ముందుకొచ్చి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. క్లబ్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఈ తరహా కార్యక్రమాలు విస్తృతంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఝాన్సీ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, సభ్యులు ఆర్వి రావు, సీనయ్య, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు, వైజేపీ లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చిన లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ నమస్కారాలు. ఈరోజు షుగర్ అనేది సమాజంలో చాలా ఎక్కువైపోయిందండి. ఈ కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ బాగాలేదు. షుగర్ అనేది నిజంగా ఏదో వ్యాధి కాదండి, డిసీజ్ కాదు, డిజార్డర్. మన శరీరంలో జరిగిన ఒక మార్పు అన్నమాట. మన బాడీలో ఉండే ప్యాంక్రియాస్లో 2 lakhs బీటా సెల్స్ అనేది ఉంటాయండి. ఆ సెల్స్ మనకి ఇన్యాక్టివేట్ అయిన కొద్దీ మనకి ఈ షుగర్ అనేది వస్తుంది. కాబట్టి దీన్ని మనం యాక్టివ్ చేసుకోవాలంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడము, డైట్ కంట్రోల్ చేసుకోవడము, మందులనే తర్వాత అండి. షుగర్ అంటే ముందు వచ్చిందంటే భయపడకూడదండి. ఫస్ట్ దాని గురించి అవగాహన చేసుకోవాలి. అవగాహన పెంచుకున్నారంటే షుగర్ గురించి అసలు భయపడాల్సిన అవసరమే లేదు. నిజంగా చెప్పాలంటే డాక్టర్తో కూడా పర్లేదండి, మనమే డాక్టరు. దీనికి ఏంటంటే ముఖ్యమైనదంటే ఈడీడీ అంటారండి, ఎక్సర్సైజు, డైట్ కంట్రోల్, డ్రగ్స్ అనేది థర్డ్ ఆప్షన్ మాత్రమే. ఎక్సర్సైజు, డైట్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెండు చేయకుండా ఉత్తమ మందుల మీద ఆధారపడదాము అనుకుంటే నిదానంగా మందులు పెరిగిపోతుంటాయి. మందులు పెంచుకోవడం తప్పితే ఇంకా వేరే అవకాశం అనేది ఏమి లేదు. కావున ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన పెంచుకొని రోజు కనీసం 45 నిమిషాలు వాకింగ్ చేసుకోవడం, కానీ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసుకోవడము, నైట్ పెందలాడే భోజనం చేయడము, వైట్ రైస్ అనేది చాలా తగ్గించుకోవాలండి. వైట్ రైస్ తగ్గించుకోకపోతే మన తినే ఆహారంలో అన్నీ కూడా పాలిష్డ్ ఫుడ్ తింటున్నాం మనము. ఈ పాలిష్డ్ ఫుడ్ వల్ల ఏంటంటే ఫైబర్ అనేది ఉండదండి ఆహారంలో. ఈ ఫైబర్ లేని దానివల్ల ఏమవుతుందంటే ఒక్కసారి షూట్ అవుట్ అవుతుంది. అంత వీళ్ళు లయన్స్ క్లబ్ వాళ్ళు తలపెట్టిన ఈ గొప్ప కార్యక్రమం అని చెప్పాలి. బీపీ షుగర్ అనేది అందరికీ న్యాచురల్గా అందరికీ వచ్చేస్తుంది, చిన్నాలే పెద్దలే ఎవరికి చూసినా వస్తుంది. అటువంటి కార్యక్రమం బాగా చేయాలి, వీళ్ళు అందరినీ అలర్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళందరూ చేపట్టిన కార్యక్రమం జయప్రదంగా కావాలని కోరుకుంటున్నాను. అందరికి కూడా దీని గురించి అందరూ వివరించి చెప్పారు. కానీ చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు బీపీ షుగరు అనేది ఖచ్చితంగా చూసుకోవాల్సింది. అది తెలియకుండా ఎవరికి అది అంటే పట్టించుకోరు, అది మామూలుగా ఉంటుందిలే లోపల అని అనుకుంటారు. కానీ బీపీ షుగర్ ఖచ్చితంగా ఎవ్రీ టైం చూపించుకుంటూ ఉండాలి. వాళ్ళు చూపించుకుంటేనే వాళ్ళకి వాళ్ళ ఆరోగ్య స్థితి ఏంటో తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని నమ్ముతూ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందకరమైన విషయం. చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉచితంగా మనం చేస్తున్నాం కాబట్టి చాలా మంది ఉపయోగపడతాయి. ఈ టౌన్లో మరియు పల్లెల్లో వాళ్ళు కూడా వచ్చి టెస్ట్ చేయించుకోవచ్చు. ఏమైతే డబ్బులైతే వేయాల్సిన అవసరం లేదు, అంత ఉచితం. ప్రతి నెల ప్రతి ఆదివారం ఉదయాన్న 7 గంటలకే స్టార్ట్ అవుతుంది. మరియు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారం.
నా మట్టి నా దేశం కార్యక్రమంలో దేశవ్యాప్తంగా సేకరించిన మట్టిని దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఏర్పాటు చేయబోతున్న అమరవీరుల స్మారక వనం నిర్మాణంలో వినియోగించడం జరుగుతుందని భారతీయ జనతా యువ మోర్చా తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. ఆదివారం గూడూరు పట్టణంలో బీజేవైఎం నాయకులు పట్టణంలోని ఇంటింటికి వెళ్లి మట్టిని సేకరించారు. బీజేపీ పార్టీ నా మట్టి నా దేశం కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి మట్టిని సేకరించి ఢిల్లీలో ఏర్పాటు చేయబోతున్న అమరవీరుల స్మారక వనం నిర్మాణంలో వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక బీజేవైఎం నాయకులు పట్టణంలోని ఇంటింటికి వెళ్లి మట్టిని సేకరించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించి దేశం కోసం అమరులైన అమరవీరుల కోసం నిర్మిస్తున్న స్మారక వనం నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నామన్నారు. పట్టణ ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నగర నాయకులు శివశంకర్, ప్రసాద్, నవీన్, కిరణ్, ప్రదీప్, జయకృష్ణ, రోషన్ తదితరులు పాల్గొన్నారు. అన్న కొంచెం బియ్యం లోపలికి వేస్తుంటాయి అంతే. ఓకే. ఓకే. భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు నా మట్టి నా దేశం అనే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి పిలుపు మేరకు, ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గూడూరు పట్టణంలో భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క మట్టి సేకరణ లేకపోతే బియ్యం సేకరణ చేసి ఈ యొక్క మట్టిని, బియ్యాన్ని నా మట్టి నా దేశం ఈ యొక్క కొండని మొత్తం ఢిల్లీకి పంపించి అక్కడ అమరవీరుల స్తూపం ఏదైతే నిర్మిస్తున్నారో, అక్కడ వనం ఏదైతే నిర్మిస్తున్నారో అక్కడ ఈ యొక్క నా మట్టి సంబంధించి, నా దేశం సంబంధించి కొండను కూడా అక్కడ వాళ్ళు ఆ యొక్క వనంలో కానీ, ఆ యొక్క స్తూపంలో కానీ వాడటం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ఈ యొక్క భాగంగా ప్రతి గ్రామానికి వెళ్ళి నా మట్టి నా దేశం అంటూ ప్రతి ఒక్క అమరవీరుల్ని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క ప్రతి ఊరి నుంచి ఈ యొక్క మట్టిని ఈ యొక్క రాజధానికి పంపిస్తున్నటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యొక్క మంచి కార్యక్రమానికి మంచి స్పందన వస్తుంది. ప్రజలందరూ కూడా మేము ఖచ్చితంగా మీకందరూ కూడా ఈ మట్టిని ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు గూడూరు పట్టణంలో అనేక ప్రదేశాల్లో ఈ యొక్క మట్టి సేకరణను చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని, గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ యొక్క ప్రజలందరికీ కూడా నేను పిలుపునిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. సేవాగుణం కలిగిన వారిని ప్రగతి సేవా సంస్థ ప్రోత్సహిస్తుందని ప్రగతి సేవా సంస్థ నిర్వాహకుడు కడివేటి చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో పట్టణానికి చెందిన బేకరీ అధినేత రమేష్ 51 పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో రమేష్ బేకరీ అధినేత పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అదేవిధంగా పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ప్రగతి సేవా సంస్థ నిర్వాహకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ పట్టణ పరిధిలో ఎంతో మంది సేవాగుణం కలిగిన వారిని గుర్తించి మా సంస్థ ఆధ్వర్యంలో వారికి అభినందనలు తెలపడంతో పాటు తాము చేసే సేవా కార్యక్రమాల్లో వారిని భాగస్వాములుగా చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు శ్రీనివాసులు, రామ్మోహన్ రావు, పురందర్ రాజు, కరీముల్లా, రవికుమార్, ప్రభాకర్, దయాకర్, యాదయ్య, రాము, మల్లికార్జున, కృష్ణారెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. చూడన్నా
నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన బాలాజీ నగర్లోని మన ప్రగతి ఆఫీస్ నందు మా మిత్రులు రమేష్ బేకరీ అధినేత మా రమేష్ గారి 51వ జన్మదిన వేడుకలు ఇక్కడ మనం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మా రమేష్కి పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ మిత్రులు మా ప్రగతి కుటుంబం మొత్తం మా రమేష్కి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఇంకా అష్టైశ్వర్యాలతో నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటుంది. ఎందుకంటే ఏదో చిరు సహాయం చేసేవాళ్ళు అభివృద్ధి చెందితే 10 మంది అభివృద్ధి చెందేదానికి దోహదపడుతుంది. అది ఈ ఒక ప్రగతి సేవా సంస్థ మేము పెట్టిన తర్వాత దానికి ఫలితం మేమే చూసాం. ఎందుకంటే మా కుటుంబం అంతా కూడా ఒక 60 మంది మేము అందరూ కూడా నిండుగా ఉన్నారు. అందువల్లే ఈ ఒక ప్రగతి సేవా సంస్థ ప్రగతి పథకం ఉపయోగానికి దోహదపడుతుంది. నెలకి 30 రోజులైతే 20 రోజులు ప్రోగ్రాం చేయడం నాకు తెలిసి భారతదేశంలో ఏ సంస్థ లేదని మనం గర్వంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుచేతనంటే అన్ని ప్రోగ్రామ్స్ మనం చేస్తూ వస్తాం. సంవత్సరానికి 365 రోజులు అయితే ఇంచుమించు 300 ప్రోగ్రాం 350 ప్రోగ్రాం చేసే పరిస్థితి కూడా ప్రగతి సేవా సంస్థకి ఉంది. దానికి మెయిన్ బలం ఏంటంటే మనకి సహకరిస్తున్న మిత్రులు మనకు శ్రేయభిలాషులు మా మిత్రులు, మేము అడిగితే ఎవరిని కూడా కాదనకుండా చేస్తున్న దాతలు, అదేవిధంగా మా ప్రగతి సేవా సంస్థ మా కుటుంబ సభ్యులు. అంటే మేము కూడా ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగిన వ్యక్తులు మాత్రమే ప్రగతి సేవా సంస్థలో చేర్చుకోవడం జరిగింది. అందుచేతనే 60 మంది అయింది. లేదంటే 600 మంది ఉండేవాళ్ళు. కానీ మనకు ఈ ఒక 60 మంది కూడా సేవ చేసే గుణం ఉన్న వాళ్ళు మాత్రమే ఒక ప్రగతి సేవా సంస్థలో చేర్చుకోవటం జరిగింది. అందుకనే ఇంత ప్రగతి పదం ఉపయోగానికి కారణం కూడా అదే దీనికి ముఖ్యంగా. అదేవిధంగా మా మిత్రుడు రమేష్ గురించి చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 50వ పుట్టినరోజు అత్యంత వైభవంగా చేశాం. కానీ ఈసారి కూడా ఏదైనా ఎందుకు రమేష్ అంటే కూడా నాకు తెలియకుండానే పెద్ద కేకు మళ్ళీ ఇచ్చేవాళ్ళు 50 మందికి వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి కేక్ బాక్సులు, అదేవిధంగా ఆయన ఇంటికి మాకందరూ కూడా చేయించేవాడు చికెన్ బిర్యానీ. అదేవిధంగా చికెన్ బిర్యానీ మీకు కూడా మంచి చికెన్ బిర్యానీ కూడా ఇక్కడ తేవడం, ఆయనకి ఇష్టమైన చీరలు కూడా మీకు కొని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి రమేష్ వాళ్ళని మీరు ఆశీర్వదించాలి. పెద్దవాళ్ళు మీ ఆశీర్వాదాలే వాళ్ళ కుటుంబానికి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లా సూరూరుపేట. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.